హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎగ్ పఫ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మన వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. ముందుగా అయితే నేను మైదా పిండిలో కొద్దిగా వాటర్ అనేది వేసి కొంచెం సాల్ట్ వేసుకొని మన చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపామన్నమాట. ఒక్క 10 నిమిషాల పాటు దానిని మెత్తగా స్ట్రక్చర్ వచ్చే వరకు ఇలా కలుపుకున్నామండి. కలుపుకున్న తర్వాత దానిని చపాతీ కర్రతోటి మళ్ళీ మన చపాతీ షేప్లా కాకుండా కొద్దిగా లెంత్ ఎక్కువ వచ్చేలాగా చపాతీలాగా చేసుకున్నాం అన్నమాట. కంపల్సరీ మనకి దీనిలోకి బటర్ అయితే కావాలండి. ఎందుకంటే మెయిన్ మనకి మైదా పిండితో పాటు బటర్ అనేది కంపల్సరీ యూస్ చేస్తామన్నమాట. నేను ఇప్పుడు దీనికోసం ఏం చేస్తున్నానంటే కొద్దిగా అలా పిండి కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టానండి. తీసి మళ్ళీ ఏం చేస్తున్నానంటే మనకి ఇట్లా చపాతీలాగా చేసుకోవాలన్నమాట. అంటే చపాతీలాగా రౌండ్గా కాకుండా కొద్దిగా మనకి స్ట్రక్చర్ వేరేగా చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా చేసుకోవాలన్నమాట. చపాతీ కర్ర పెట్టి మధ్య మధ్యలో కొద్దిగా పొడిపిండి అనేది కూడా తగిలించి చేస్తూ ఉండాలి. ఏదైతేనేమండి దీనిని మనం ఈ ప్రాసెస్ అనేది ఇట్లా 3 సార్లు చేయవలసి ఉంటుంది. అప్పుడే మనకి పఫ్ అనేది లేయర్గా చక్కగా పొంగుతూ వస్తుందన్నమాట. అందుకే మనం ఇట్లా 3 టైమ్స్ అనేది కంపల్సరీ చేయవలసి ఉంటుంది. మీకు వీడియోలో అయితే నేను చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇలా చపాతీలాగా ఎలా రుద్దేస్తున్నాను. మనకి సైడ్స్ అనేది కూడా ఎక్కడ పగుళ్ళు అనేది లేకుండా చక్కగా నీట్గా ఉండేలాగా చూసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత మనం బటర్ని అయితే తీసుకొని దానిపైన అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడు కొద్దిగా 1 ఇంచు వరకు అంచుల వైపు మాత్రం వదిలిపెట్టుకోండి. తర్వాత మిగతా అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా మనం ఆ బటర్ని వేసి మొత్తం పూయాలన్నమాట. మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి. చక్కగా చేత్తోనే మనం పూసేయచ్చు. అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. అంటే మొత్తం అప్లై అయ్యేలాగా మనం పూయవలసి ఉంటుందన్నమాట. వీడియోలో అయితే మీకు ఇక్కడ చక్కగా కనపడుతుందండి. చూడండి, క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. తర్వాత మనం దీనిని ఫోల్డింగ్ చేసుకోవాలి. దీన్ని బుక్ ఫోల్డ్ అంటారండి. మనకి ఇట్లా 2 సైడ్స్ నుంచి కూడా కవర్ అయ్యేలాగా ఇట్లా ఫోల్డ్ అనేది చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ప్లేట్లో పెట్టుకొని మీకు ఫ్రీజర్లో కావాలంటే ఫ్రీజర్లో పెట్టుకోవచ్చండి. ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి చక్కగా మళ్ళీ మనం వేసిన బటర్ అనేది మెల్ట్ అయిపోకుండా గట్టిగా అలాగే ఉంటుంది. అప్పుడు మనకి ఈ యొక్క ఎగ్ పఫ్ అనేది చాలా చక్కగా వస్తుందన్నమాట. అంటే మనకి అది కుక్ అయ్యేటప్పుడు అదంతా కూడా స్ప్రెడ్ అయ్యి చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడైతే నేను తీసి పక్కకి పెట్టుకుంటానండి. పైన అయితే కొద్దిగా పొడిపిండి కూడా చల్లుకుంటున్నాను. ఇలా చేయటం వలన మనకి పఫ్ అనేది పిండి ఎక్కడ పగులు రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. అందుకోసమనే నేను మళ్ళీ పొడిపిండి అనేది చల్లేసి వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. దీన్ని ఒక పావు గంట 10 నిమిషాలు ఆగాలి కాబట్టి ఈ లోపుగా స్టవ్ పైన ఎగ్స్ అనేది పెట్టుకుంటున్నానండి. మీరు ఎన్ని చేసుకోవాలి అనుకుంటే అన్ని ఎగ్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. మనం ఎగ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు, ఫుల్ అయినా పెట్టుకోవచ్చు. నేను హాఫ్ పెడుతున్నానండి. ఎగ్స్ బాయిల్ అయిపోయే లోపు ఆనియన్ కర్రీ అనేది చేయాలి కదా, దానికోసం అయితే ముందుగా ఇక్కడ ఆనియన్స్ అనేది కట్ చేసేసుకుంటున్నాను అనమాట. కట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం సేమ్ యాజ్ యూజువల్గా ఇందాకలు చెప్పినట్టుగానే మీకు మరొకసారి దీన్ని మనం ఇలా చపాతీలాగా రుద్దుకోవాలి. రుద్దిన తర్వాత బటర్ అనేది వేసి సేమ్ బుక్ హోల్డ్ అని చెప్పాం కదండి, ఫోల్డింగు అట్లాగే ఫోల్డ్ చేసుకోవాలి. మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఈ విధంగా మనం 3 టైమ్స్ అన్నా చేయవలసి ఉంటుంది. అప్పుడే మనకి మన పఫ్ అనేది లేయర్గా చక్కగా పొంగటం కానీ తినేటప్పుడు క్రిస్పీగా కానీ బాగా ఉంటుందన్నమాట. మనం ఎన్నిసార్లు అయితే ఇలా చేస్తామో అప్పుడే మనకి అది అంత టేస్ట్ అనేది వస్తుంది. ఇది మాత్రం దీనికి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మళ్ళీ చూపించారు ఏముంది ఇందులో అనుకోవద్దండి. మనం చేసే పద్ధతిని బట్టే మనం తినటానికి చాలా టేస్టీగా వస్తుంది. పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది ఈలోపు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నానండి. జీలకర్ర పచ్చిమిర్చి అయితే వేసానన్నమాట. కొద్దిగా ఫ్రై అవ్వగానే ఆనియన్స్ కూడా వేస్తున్నాను. వీటిలో పెద్ద ఇంగ్రీడియంట్స్ అనేది ఏమీ లేదండి, జస్ట్ మసాలా అనేది వేస్తాము.
అది కూడా మీకు చూపించేస్తాను. ఇప్పుడైతే పసుపు వేసాను అనమాట. ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం మైదా పిండిలో కలిపేటప్పుడే సాల్ట్ అనేది వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి, లేదంటే ఎక్కువైపోతుంది. ఇట్లా ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిపోయిందండి. తర్వాత కొద్దిగా కారం, అలాగే గరం మసాలా, అలాగే కొద్దిగా చాట్ మసాలా, అంటే ఈ 3 రకాల మసాలాలు అనేది నేను ఇందులో వేయటం అనేది జరిగిందండి. మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఫ్రై అవనిచ్చిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర అనేది వేసుకున్నానండి. మీకు వీడియోలో చూస్తున్నారు కదా, చూస్తుంటేనే ఎమ్మీగా టేస్టీగా ఉందన్నమాట, నోరు ఊరిపోతుంది. ఇలా ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయండి. ఈలోపు ఆ ఎగ్స్ని కూడా నేను హాఫ్గా కట్ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే మన ఎగ్ పఫ్కి కావాల్సిన సైజులో కట్ చేసుకోవడం కోసం అయితే నేను ఇక్కడ మీకు ఈ మన ముందుగా తయారు చేసుకున్నటువంటి ఈ పిండిని అయితే చూపిస్తున్నానండి. వీటిని మరొకసారి మనం వేసుకొని ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఎన్ని పీసులుగా కావాలనేది మనం చూస్ చేసుకొని కట్ చేసుకోవాలి. అంటే మనకి ఏ సైజులో కావాలి అనేది చూసుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసిన తర్వాత ముందుగా అయితే కొద్దిగా ఆనియన్ కర్రీ అనేది చేసాం కదా, ఆ కర్రీ అనేది నేను ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను, అంటే పిండి పైన పెట్టేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఎగ్ హాఫ్గా కట్ చేసుకున్నానండి. ఒక్కొక్క హాఫ్ ఎగ్ అనేది నేను దాని మీద పెడుతూ ఉన్నాను. ఇక్కడ మరీ ఎక్కువగా పెట్టేస్తే మనకి పెద్ద సైజుగా అయిపోయి ఎట్లా ఉంటుందో అని చెప్పేసి హాఫే పెట్టుకున్నానండి. మనకి ఈ సైడ్న క్లోజ్ చేస్తాం కదా, అవి ఊడిపోకుండా ఉండటం కోసం కొద్దిగా మైదా పిండిలో వాటర్ని అయితే కలుపుకున్నాను. కలిపేసి ఆ అంచులకు అనేది పూసానమాట. పూసిన తర్వాత పైన స్టిక్ చేసినట్టుగా ఇట్లా ఒకదానిపైన ఒకటి కలిపి పెట్టేస్తున్నాను అనమాట. మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది, గమనించి చూడండి. మనకి ఇట్లా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం తయారు చేసుకోవచ్చు అండి. నేనైతే 2 షేప్స్లో తయారు చేశాను అనమాట. దీనికోసం అయితే ముందుగా ఒక గిన్నె తీసుకొని, స్టీల్ అస్సలు వాడొద్దండి, అల్యూమినియమే వీటికి యూస్ అవుతుంది. వాటిల్లోనే మనం బేక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కొద్దిగా ఆయిల్ కానీ ఇది వేసుకున్న తర్వాత మనం పైనుంచి కొద్దిగా పాలనైతే స్ప్రింకిల్ చేశానండి. ఇప్పుడైతే ఒక మందపాటి గిన్నెలో ఇసుక పోసి దాని మీద ఒక గిన్నె బార్లించి ముందుగా మనం తయారు చేసి పెట్టినటువంటి ఈ యొక్క ఎగ్ పఫ్లు అనేవి పెట్టేసామన్నమాట. ఇప్పుడు మూత అయితే పెట్టానండి. మంట మాత్రం ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, ఎక్కువ హైలో ఉండకూడదు, అలా అని చెప్పి మరీ లో కూడా ఉండకూడదండి. మీడియం ఫ్లేమ్లో మనకి 30 to 40 మినిట్స్ లోపే మనకి ఎగ్ పఫ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇదిగో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మన పఫ్ అనేది రెడీ అయిపోయిందండి. కాలుతూ ఉంది కాబట్టి కొద్దిగా నేను చిన్నగా పట్టుకోవడానికి ఇదిగా ఉంది కాబట్టి అలా చూపిస్తూ ఉన్నాను. చక్కగా కుక్ అయిందండి. మీరు ఎప్పుడన్నా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.